ఈరోజు ఒక మంచి ముచ్చటతో మీ ముందరికి వచ్చిన. అంబేద్కర్ నగర్ సిరిసిల్ల పనగట్ల అంటారు దీన్ని. పనగట్లలో మొత్తం మా వాడగట్టులందరిని అయితే సిఐ సిరిసిల్ల పట్టణ సిఐ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహించారు. ఆ డ్రైవ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒక అవగాహన అవేర్నెస్ ప్రోగ్రామ్ సిరిసిల్ల పట్టణంలో మొత్తం సిరిసిల్ల జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట. ఈరోజు అకస్మాత్తుగా మా వాడగట్టుకైతే వచ్చారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది మొత్తం మీరు వీడియోని అయితే చివరి దాకా చూడండి, మధ్యలో చూస్తే మీకు అర్థం కాదు. సిఐ గారు ఏం చెప్తున్నారు అంటే, మీ పిల్లలు మత్తుకు అలవాటయ్యి ఈ డ్రగ్స్ తీసుకొని మరి జీవితాలను ఖరాబ్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇప్పుడు పిల్లలందరూ అటువంటి వాటికి బానిసలు అవుతారు. కాబట్టి మీకేమైనా అనుమానం ఉంటే, మీ పిల్లల గురించి ఏమైనా అనుమానం ఉంటే మా దృష్టికి తీసుకురావాలని చెప్తుండ్రు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యూత్ను కూడా అడుగుతారు, మీకు అట్లాంటివి ఏమైనా అలవాట్లు ఉన్నాయా, మీకు తెలిస్తే పలానోళ్ళకి ఇట్లాంటిది అని చెప్తే మా దృష్టికి తీసుకురంటే మేము వాటిని పరిష్కరిస్తామని కూడా చెప్తుండ్రు. అట్లనే అక్కడ ఉన్నటువంటి మహిళలను కూడా అడుగుతూ ఉండరు, అమ్మ మీరు ఇక్కడ ఎటువంటి రాంగ పొంగ మీ వాడగట్ల కొత్త వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, మీ వాడగట్లో ఉన్నటువంటి మీ ఏదైనా ఇబ్బంది పెట్టడం కానీ, చీటింగ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాకు చెప్పమని కూడా అంటుండ్రు. అట్లాంటిది ఏం లేదని చెప్పి వాడగట్ల అందరూ అయితే చెప్తుండ్రు. యూత్ పిల్లలు కూడా ఏమంటారు అంటే, ఏదైనా ఉంటే సార్ మీ దృష్టికి తీసుకెళ్తామని అయితే అంటుండ్రు. ముఖ్యంగా రేపు పొద్దుగల మేము దొరికిన తర్వాత అయ్యో సార్ మా పిల్లాడు డ్రగ్స్ లేదు బిగ్స్ లేదు అని చెప్పి అంటే మాత్రం మేము ఊరుకోమని చెప్తుండ్రు. మూత్ర పరీక్ష చేసి వారం రోజుల కింద తీసుకున్నటువంటి డ్రగ్స్ను కూడా మూత్ర కిట్లా ఏర్పడుతుందని చెప్పి అయితే చెప్తుండ్రు. జైలుకు పంపిస్తా అని సీరియస్గా చెప్తుండ్రు. ఇంకా వాడకట్ల కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఏమన్నా ఇబ్బంది జరుగుతుందా అని చెప్పి అడుగుతుండ్రు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటుండ్రు. ఇంకోటి ఏంటంటే, మా వాడగట్టు ఆగ్నూరి బాలరాజు వాళ్ళ సతీమణి నిర్మల విజయ నిర్మల ఆగ్నూరి వాళ్ళ ఆధ్వర్యంలోనైతే ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేదని అయితే చెప్తుండ్రు. ఈ వాడకట్లో ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్ ఉప్పుల విఠల్ రెడ్డి, అదేవిధంగా నేదురు లక్ష్మణు, ఆగ్నూరి బాలరా మన ఆగ్నూరి అశోకు, ఆగ్నూరి బాలరాజు, తర్వాత త్యాగరాజు, వీళ్ళంతా పెద్ద మనుషులు, మార్కెట్ కమిటీ చైర్మన్ నక్క రాజా గారికి ఇట్లా వీళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి సమావేశంలో పాల్గొన్నారు. మా వాడగట్లు ఇట్లాంటివి ఏమైతే లేదని చెప్పేసి మా కౌన్సిలరు చెప్తా ఉండు, బాలరాజు అని చెప్తా ఉండు. ఇంకా మన పిల్లల్ని మనము ఈ డ్రగ్స్ నుంచి కాపాడుకోవాలి. ఏదైనా కొత్త వాళ్ళు వస్తే కూడా వెంటనే పోలీసులకు మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ మనకు ఆఫీస్ ఉన్నది, మనకు ఆఫీస్కి వచ్చి మీరు చెప్పుకుంటే మీకు ఏ సమస్యలు మరి చెప్పుకుంటే మనం పోలీసులకు చెప్పుకుందామని చెప్పేసి అయితే బాలరాజు అయితే మనందరి మా సమక్షంలో ఇక్కడ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మన పిల్లల్ని రక్షించుకునే బాధ్యత మన మీదనే ఉన్నదని చెప్తుండ్రు. మన వాడకట్టును కూడా రక్షించుకునే బాధ్యత మనందరిపైనే ఉన్నదని చెప్తుండ్రు. మీకు ఏం కావాలన్నా, సీసీ కెమెరాలు కావాలన్నా, ఏది కావాలన్నా నా దృష్టికి తీసుకురమ్మని అయితే చెప్తుండ్రు. మనందరం అయితే